ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఆంధ్రప్రదేశ్లో మంత్రులు ఉన్నతాధికారులు సరిగా పనిచేయడం లేదా? పదే పదే ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తికి ఎందుకు వెళ్లగక్కుతున్నట్లు సీఎం ఎన్నిసార్లు చెప్పినా మంత్రులు పట్టించుకోవడం లేదా? 17 నెలలకే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? లెట్స్ వాచ్. మారుతారా లేదా? మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు వేస్తున్న ప్రశ్న అది. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు ఎవరైనా సరే మొహం మీదే అడిగేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 17 నెలలవుతోంది. హనీమూన్ పీరియడ్ కూడా ముగిసిందే. అన్ని వ్యవస్థలు, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరి పని వారు చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ లో ఉంది. మంత్రివర్గ సమావేశం జరిగితే మంత్రులని, అధికారిక సమావేశమైతే అధికారులని, పార్టీ సమావేశమైతే ఎమ్మెల్యేలను ఏకిపడేస్తున్నారు సీఎం చంద్రబాబు. మారాలని సూచిస్తున్నారు. మారకపోతే కష్టమంటున్నారు. కొంతమంది అధికారులు, మంత్రులు మారాలని, లేకపోతే పరిస్థితి కష్టమంటున్నారు. ముఖ్యమంత్రి పదే పదే అలా చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏదో 1 లేదా 2 సందర్భాల్లో సీఎం స్థాయిలో చెప్పవచ్చు. కానీ ఇలా ప్రతిసారి చెబుతుంటే సీరియస్నెస్ ఉంటుందా అనే చర్చ జరుగుతోంది. సీఎం ఒక్కసారి చెప్పారంటే వ్యవస్థ మొత్తం సెట్ కావాలి. కానీ అలా జరగడం లేదు. ఈ రకంగా ఉంటే ఎప్పటికి దారికి వస్తారు అనే చర్చ బాగా జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం అధికారుల బదిలీలు జరిగాయి. జిల్లా కలెక్టర్లు ఇతర అధికారులను మార్చారు. ఇంకా అధికారుల్లో మార్పు రావాలంటున్నారు సీఎం. అలాగే కొందరు మంత్రులు కూడా తమ పనితీరు మార్చుకోవాలంటున్నారు. లేకపోతే ప్రత్యామ్నాయం తప్పదనే సంకేతాలు ఇస్తున్నారు. మంత్రుల విషయంలో చంద్రబాబుకున్న అసంతృప్తి ఇంకా తగ్గడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం, వైసీపీ విమర్శలపై మంత్రులు సరిగ్గా స్పందించకపోవడం ఇవన్నీ కూడా చంద్రబాబుకు అసంతృప్తి కలిగిస్తున్నాయి. ప్రస్తుతం అన్ని స్థాయిల్లో వ్యవస్థను గాడిలో పెట్టే పనిలో ఉన్నారు చంద్రబాబు. 1-2 నెలల సమయం మాత్రమే ఇచ్చారు. ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇంతే. కొంతమంది ఎమ్మెల్యేలు మారాలని చెబుతున్నారు. ఎమ్మెల్యేలో మార్పు రావాలంటున్నారు. మరి చంద్రబాబు మాటలను పరిగణలోకి తీసుకొని ఎంతమందిలో మార్పు వస్తుంది, ఎంతమంది పనితీరు మార్చుకుంటారు అనేది చూడాలి. సీఎం మాటలు విని గాడిలో పడకపోతే పరిస్థితి కూడా వేరే రకంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.